3,00,000 కోట్లు రికార్డు స్థాయికి తెలంగాణ బడ్జెట్. తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో ఉండే ఛాన్స్. శాఖల వారీగా కొనసాగుతున్న సమీక్షలు. వచ్చే నెలాఖరులో అసెంబ్లీ ముందుకు ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. ఈ ఏడాది 80% లక్ష్యాన్ని చేరనున్న అంచనాలు. దానికి అనుగుణంగా ఆదాయం కంటిన్యూ. అభివృద్ధి కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్, అప్పులకు వడ్డీల కోసం అధిక నిధులు. గత ఏడాది పెట్టిన బడ్జెట్ 2.91 లక్షల కోట్లు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ 3.20 లక్షల కోట్లకు కాస్త అటు ఇటుగా ఉండొచ్చని నిపుణులు చెప్తా ఉన్నారు. ఇది ఇక విద్యా వ్యవస్థ పైన కేంద్రం పెత్తనమా? రాష్ట్రాల అవసరాల మేరకు విధానాల రూపకల్పన. తెలంగాణలో విద్యకు అత్యంత ప్రాధాన్యత. తిరువనంతపురం జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో డిప్యూటీ సీఎం బట్టి. మొత్తంగా 3 లక్షల కోట్లకు ఈ బడ్జెట్ చేరనున్నది. ఈ స్కీమ్స్ కొనసాగించేందుకు నిధుల కేటాయింపు, ఇంకా అమలు కాని వాటి కోసం బడ్జెట్లో నిధులు, అట్లనే పెన్షను, మహాలక్ష్మి స్కీమ్లో భాగమైన మహిళలకు 2,500 రూపాయలు ఇంకా పథకం ఇంకా అమలు కాలేదు. అట్లనే ఇంకా కొన్ని విద్యార్థులకు అందాల్సినటువంటి స్కూటీల గురించి కూడా, అంటే ఈ బడ్జెట్ లోపల దాదాపుగా 3 లక్షల కోట్లకు ఇప్పుడు అమలవుతున్నటువంటి పథకాలతో పాటుగా అమలు కానటువంటి పథకాలకు కూడా ఈ బడ్జెట్లో డబ్బులు కేటాయించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఇన్కమ్ సోర్సెస్ పై సర్కార్ ఫోకస్. ఆదాయం పెంచుకునేలాగా ప్రణాళికలు. ఎల్ఆర్ఎస్ ద్వారా 6,000 కోట్లు టార్గెట్. ఎక్సైజ్ ద్వారా 3,500 కోట్లు వచ్చేలాగా ప్లాన్. మైనింగ్ నుంచి 1,500 కోట్లు. మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయ వనరుల పైన సర్కార్ ఫోకస్ పెట్టింది. అప్పులతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం లోపల మొత్తం బీఆర్ఎస్ పార్టీ అప్పులతో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే ఇప్పుడు వాళ్ళు మొత్తంగా దానికి అనుగుణమైనటువంటి ఖర్చులను సమకూర్చే పనిలో పడ్డారు. దాంట్లో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను క్లియర్ చేస్తే వచ్చే నెల 31వ తారీఖు లోపుగా 6,000 కోట్లు సమకూర్చుకోవచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నది. ఇప్పటికే మద్యం ధరలు కూడా సవరించడం జరిగింది. దీని ద్వారా నెలకు 300 కోట్ల రూపాయలు చొప్పున, అంటే 3,500 రూపాయలు ఏడాదికి పెంచిన మద్యం ధరల ద్వారా సర్కారుకు 3,500 కోట్ల రూపాయల ఆమ్దాని రాబోతూ ఉన్నది. అదేవిధంగా అక్రమ మైనింగ్ కట్టడి చేస్తే ఏటా 1,500 కోట్ల రూపాయలు కూడా రావచ్చు అని చెప్పేసి సర్కారు ఆలోచన చేస్తూ ఉన్నది. ఇది ఇంకోవైపు లీకేజీలను అరికడితే జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం మెరుగుపరచుకోవచ్చని అంచనా వేస్తూ ఉన్నది.